కంపెనీ కాదు సార్ యాక్చువల్గా వాస్తవమే మీదనే బ్రాండ్ ఇది నారాయణ లోగో వేసుకుంటాం స్కూల్కి అమ్ముతున్నారు కాబట్టి యాక్చువల్ మన పాఠశాల అమ్మడానికి అమ్మకూడదు జీవనే ఉంది బట్టలు అమ్మడానికి బట్టల షాప్ కాదు మేడం పేరెంట్స్ ఒక ఇక్కడ ఇది ఒక నోట్బుక్ వచ్చేసి ఇది 120 రూపాయలు కాస్ట్ స్కాన్ చేయండి బయట కొంటే 20 రూపాయలకు వస్తాం పెద్దలకి మార్కెట్లో సరే విద్యార్థి మిత్రులారా ఈరోజు స్థానిక ఆదనపట్నంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో దాదాపుగా అక్రమాలకు మారుపేరుగా మారి ఇవాళ వేలాది మంది విద్యార్థుల జీవితంతో జగాడమాడుతూ ఇవాళ పాఠ్య పుస్తకాల కాటి నుంచి మొదలైన కాటి నుంచి వాళ్ళ ఫీజుల పేరుతో షూస్ల పేరుతో బూట్ల పేరుతో ట్యాగుల పేరుతో వాళ్ళ టై పేరుతో వాళ్ళ అనేక రకాలుగా అనేక ఒలింపిక్ కోర్సులు అంటూ ఐఐటి కోర్సులు అంటూ అనేక రకాలుగా వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేసుకొని అనేక రకాలుగా వేల రూపాయల్లో ఫీజు దండుకుంటున్న పరిస్థితి ఈ యొక్క నారాయణ పాఠశాలది. మేమేం అడుగుతున్నామంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా బుద్ధి ఉంటే ఇవాళ యొక్క పాఠశాల పైన చూసి చూడకుండా అనేది చాలా దారుణము. ఇవాళ స్థానికంగా ఉన్న విద్యాధికారులు కూడా ఏం చేస్తున్నారేమని ఇవాళ ముక్కసుడిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా ఇవాళ చిన్న చిన్న పాఠశాల పైన ఒత్తిడి చేస్తున్నారు కానీ ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో అనేక రకాల ఇబ్బందులు జరుగుతూ అనేక రకాల ఇవాళ అనేక రకంగా అక్రమాలు జరుగుతున్నా కూడా ఎందుకు స్పందించడం లేదనేది మీరు ఇవాళ తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకి మీరు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ఇవాళ మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు అదే లేకపోతే మీ సీట్లకు పరిమితం కాకపోతే ఇవాళ యొక్క పాఠశాల ఏం జరుగుతున్నాయని తెలుసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఎంతో ఉంది. అయినప్పటికీ కూడా మాకేం వినపడలేదు మాకేం కనపడలేదు అని చెప్పేసి మీరు ఏసీలో కూర్చొని మీ సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఇవాళ ప్రభుత్వాలకి ఇవాళ ఏజెంట్లుగా మారినారు మీ అధికారులు కూడా అని చెప్పేసి ఇవాళ ముఖ్యసూరిగా నేను మాట్లాడుతున్నా. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క నారాయణ పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో విద్యాధికారుల్ని ఫోటోలు వేసుకొని వాళ్ళు బ్యానర్లు వేసుకొని పెద్ద ఎత్తున ర్యాలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని అన్యాయం జరుగుతున్న పేద విద్యార్థులకి న్యాయం చేయలేని పరిస్థితులు పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన విద్య ఉంది, నాణ్యతమైన సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పేరెంట్స్ని తల్లిదండ్రులని అనేక రకాల మాయమాటలతో మభ్యపెట్టి వాళ్ళ మాయమాటల వల్ల అనేక రకాల వాళ్ళ ఫీజుల్ని వాళ్ళ రక్త మాంసాల ముద్దల్లా వాళ్ళ ఫీజు పిప్పులా పిండేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు తక్షణమే తెలుసుకొని రానున్న రోజుల్లో ఈ యొక్క పాఠశాలపై చర్యలు తీసుకొని పేద విద్యార్థులకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేసిన అవసరం మరెంతో ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నా. లేని ఏడల దశల వారి కార్యక్రమాలకు కూడా స్థానిక విద్యాధికారుల నుంచి పై అధికారుల వరకు ఏమాత్రం కూడా కార్యక్రమం ఆపేదని చెప్పేసి ఈ సందర్భంగా ఇవాళ ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇప్పటికైనా స్పందించి ఈ అక్రమాలను అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తిరుమలేష్.